నమస్తే మాస్టర్స్. లైట్ ఫోకస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం అండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందజేసిన ఈ ప్లాట్ఫామ్కి, లైట్ ఫోకస్ టీవీ అండ్ టీమ్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ సోపానాలు అనే అద్భుతమైన వర్క్ షాప్ మరి మనం చేసుకుంటున్నాము. అండ్ ఈరోజు 6th డే ఆఫ్ ది వర్క్ షాప్ మాస్టర్స్. మరి ఈ చక్కని విజ్ఞానాన్ని మరి మనకు పార్వతి మేడం ఎంతో అద్భుతంగా అందిస్తున్నారు. అసెండెడ్ మాస్టర్స్ అందించిన అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ వస్తున్నారు. ఈరోజు ఈ 6th డే ఆఫ్ వర్క్ షాప్లో మరి మనకు అనారోగ్యం గురించి మరి దాని యొక్క వివరణ మరి చక్కగా మ్యామ్ ఇవ్వబోతున్నారు. మరి చక్కగా పార్వతి మేడంని ఆహ్వానించుకుందాం. మ్యామ్ వెల్కమ్, మ్యామ్ వెల్కమ్ టు ది సెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్స్ అందరికీ. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, ఈ క్లాస్కి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి ఈరోజు 6వ రోజు సోపానాలు అనే పుస్తకంలో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అనారోగ్యం. మరి ఈరోజు మాస్టర్ లేడీ క్వానియన్ని మనం ఇన్వైట్ చేసుకున్నాం. ఆవిడ అనారోగ్యం గురించి కొన్ని సమాధానాలు ఛానలింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ముందు మనం అందరం కూడా ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. మరి అందరం కూడా 2 నిమిషాలు కళ్ళు 2 మూసుకోండి, వేళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, ఆత్మబోధ చేసుకుందాం. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపమును. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. ఓకే మాస్టర్స్, మరి 2 కళ్ళను తెరుద్దాము. ఈరోజు మనం అనారోగ్యం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సానుభూతికి, హీలింగ్కి అధిదేవత అయినటువంటి లేడీ క్వానియన్ ఆరోగ్య విషయాల మీద వస్తున్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలకు ఆవిడ సమాధానం చెప్తున్నారు. ఆమె అందమైన ఆక్వా నీలిరంగు కాంతితో ఆవిడ పనిచేస్తుందంట. మొట్టమొదటి క్వశ్చన్, అనారోగ్యం ఎందుకు వస్తుంది మనకి అనే దాని గురించి ఆవిడ ఏం చెప్తున్నారు, లేడీ క్వానియన్ ఏం చెప్తున్నారు. అనారోగ్యము మానవులకు పాఠాలు నేర్పటానికి అద్భుతమైన పనిముట్టుగా పనిచేస్తుంది భూమి మీద. అది మిమ్మల్ని ఒక్క క్షణం ఆగి అసలు బతికుండడం అంటే ఏమిటో, చావటం అంటే ఏమిటో ఆలోచించేలా చేస్తుంది. మీ నిత్య కృత్యాలను ఆపి మీరు విశ్రాంతి తీసుకుంటూ మీ అంతర్గత ఆలోచనల మీద మనసు నిలిపేలా చేస్తుంది. ఎప్పుడు? మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు. మరణ సామీప్యానుభవము, ఎప్పుడైతే మీరు ఇహ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, 70 years వచ్చేసాయి, ఇహ శరీరం సహకరించట్లేదు, ఇహ బాడీ మొత్తం ఇహ బెడ్ మీదనే అన్న ఆ సమయంలో మరణ సామీప్యానుభవం కలుగుతూ ఉంటుంది. అలాగే ఏంజిల్స్ వచ్చి పలకరించి పోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే ఆధ్యాత్మిక అంతర్దృష్టి లాంటి జీవితాన్ని మార్చేసే అనుభవాలను చాలామంది చవి చూస్తారు ఈ సమయంలో.
తరచుగా ఈ అనుభవాలు వాళ్లకు ఎంత బలంగా వస్తూ ఉంటాయంటే, వాళ్ళు తమ మూడవ పరిధి జీవితాన్ని పక్కన పెట్టివేసి, అసలు తమ ఆత్మ భూమి మీదకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడు మొదలు పెడతారు? ఈ అనారోగ్యం వచ్చి, ఇహ బాడీ మనకి ఎందుకు సహకరించట్లేదు అని ఎప్పుడైతే వీళ్ళు బెడ్ మీద పడుకుంటారో, అప్పుడు తెలుస్తుందంట వీళ్ళకి. అసలు ఈ భూమి మీదకి నేనెందుకొచ్చాను? దేనికోసం వచ్చాను అని అప్పుడు తెలుసుకోవడానికి మొదలు పెడతారు. అనారోగ్యము జీవితం పట్ల మీ దృష్టిని కూడా మార్చేస్తుంది. మీరు మంచానికి పరిమితమైపోయినప్పుడు, మీరు చేస్తూ ఉండిన మామూలు పనులన్నీ కూడా చాలా విలువైనవి అయిపోతాయి ఆ సమయంలో. మీరు రెగ్యులర్‌గా చేసే పనులు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ఇప్పుడు చాలా విలువైనవి అని అనిపిస్తాయి. ఎప్పుడైతే మనం మంచాన ఉన్నామో. సందు మలుపులో ఉన్నటువంటి షాపు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడం కూడా ఒక అద్భుతమైనటువంటి సాహసమే అవుతుందంట ఆ సమయంలో. తరచూ మీరు చాలా విలువైనవిగా భావించే విషయాలు కూడా అసందర్భమైనవి అయిపోతాయి. మీరు లేకపోయినా ఆఫీసు విషయాలు కొనసాగిపోతూనే ఉంటాయి. మీరు లేకుండానే బడి జరిగిపోతూ ఉంటుంది. స్కూల్స్ రన్ అవుతూనే ఉంటాయి. భూమి మీద నిజంగా మీ స్థానం ఏమిటో యథాతథంగా అప్పుడు మీకు ఆ సమయంలో మీకు బయటపడుతుంది. దాంతో ఇక మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు జీవించాలని మీరు ఆ సమయంలో నిర్ణయించుకుంటారు. కొన్నిసార్లు కర్మ తీర్చుకోవడం కోసం మీరే స్వయంగా తెచ్చుకున్నదే ఈ అనారోగ్యం. ఈ అనారోగ్యం కూడా ఎందుకొస్తుంది? గత జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలో అనారోగ్యము షుగర్ రూపంలో, బీపీ రూపంలో, క్యాన్సర్ రూపంలో అలాంటివి వస్తూ ఉంటాయి. గత జన్మలో మీ బానిస కాళ్ళను మీరు తీవ్రంగా గాయపరిచి ఉంటారు. మీ కింద పనిచేసేటటువంటి బానిస ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాళ్ళను తీవ్రంగా గాయపరిచి ఉంటారు. లేదంటే యుద్ధ భూమిలో ఎవరినైనా గాయపరిచి ఉంటారు. గత జన్మలో ఏ యుద్ధంలోనో యుద్ధం చేస్తున్నప్పుడు పక్క వాళ్ళని ఏదో బాధపెట్టి గాయపరిచి ఉంటారు. లేదంటే ఈ జన్మలోనే మీరు ఐస్ మీద స్కేటింగ్ చేస్తూ కాళ్ళు విరగ్గొట్టుకుంటారు. ఆ బాధను మీరు అనుభవిస్తూ ఉంటారు. పాత పాపాన్ని కడిగేసుకోవటానికే ఈ అనారోగ్యాలన్నీ ఇప్పుడు వస్తూ ఉంటాయి. అనారోగ్యానికి అనేక కారణాలు ఉంటాయి. ఆవేశాలను, ఎమోషన్స్‌ను అణిచివేసుకోవడం. ఏవైతే ఆవేశాలు వస్తుంటాయో, కొన్ని ఎమోషన్స్ ఉంటాయో, పక్క వాళ్ళకి కూడా మనం చెప్పుకోలేని ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ మన శరీరాల్లో ఇలా అణిచేసుకొని మన లోపల మనమే బాధపడిపోతూ ఉంటాం. గత జన్మలలో జీవిత పర్యంతం ఉండినటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే చక్రాలలో కానీ, ఆరాలో కానీ నష్టం జరిగి ఉండడం లాంటివన్నమాట. గత జన్మలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే మీరు చేసుంటారో, ఒకళ్ళని బాధ పెట్టారు, ఒకళ్ళని తిట్టారు, లేదంటే ఒకళ్ళని గాయపరిచారు, లేదంటే వాళ్ళని ఏదైనా ఒక మానసికంగా ఏదైనా హింస పెట్టారనుకోండి. అది ఈ జన్మలో మీకు కర్మ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది అంటే, మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క 7 చక్రాలు ఏవైతే ఉంటాయో, ఈ 7 చక్రాలలో మీకు కొన్ని బ్లాక్స్ అనేవి ఉండిపోతాయి. గత జన్మకు సంబంధించినవి ఈ జన్మలో క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాయన్నమాట. అవి టైమ్ టు టైమ్ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ అనారోగ్యం ఎప్పుడు అది లోపల నుంచి బయటపడుతుంది అంటే, ఈ జన్మలో మీరు చేసేటటువంటి మళ్ళా కొన్ని కర్మలు యాడ్ చేసుకుంటారు. ఆ ప్రత్యేకమైనటువంటి సమయంలో అవి సడెన్‌గా బయటపడుతూ ఉంటాయి. అవి ఆరాలో కూడా ఉండిపోతాయి. మనకి అందరికీ కూడా ఒక ఆరా అనేది ఉంటుంది. ఒక గోల్డెన్ కలర్ ఆరా ఏదైతే ఉంటుందో, ఆ ఆరాలో కూడా కొన్ని బ్లాక్స్ అనేవి ఉన్నప్పుడు అవి ఈ అనారోగ్య రూపంలో బయటపడుతూ ఉంటాయి. అనారోగ్యం వెనకనున్న అతీంద్రియ కారణాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ అనారోగ్య రూపంలో ఏంటి అసలు అనారోగ్యం రావడానికి కారణం ఏంటి? అన్నప్పుడు మనము ఈ జీవితంలో సపోజ్ మనకు 40 ఏళ్ళు ఉన్నాయనుకుందాం. 40 ఏళ్ల జీవితంలో మనము ఫస్ట్ 10 ఏళ్ళు మనం తీసేసాం. ఎందుకంటే చిన్నతనంలో మనకి ఎటువంటి పిల్లల్ని బాధ పెట్టడము ఇలాంటివేమి ఉండవు. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. సో, కాబట్టి ఆ 10 ఏళ్లలో మనం ఎటువంటివి చేయము. 10 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి మనము ఎదుటి వాళ్ళతో మాట్లాడే మాటల వల్ల కావచ్చు, చేతల వల్ల కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు, ఏ రూపంలోనైనా సరే మనం చేసేటటువంటి కర్మలన్నీ అట్లాగే గత జన్మలో మనం చేసుకున్నటువంటివి కొన్ని ఇవన్నీ కూడా చక్రాస్‌లో మనకి బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. దానివల్ల అసలు ఏంటి నా కారణం ఏంటి? ఎందుకోసం ఈ అనారోగ్యం నాకొచ్చింది? అనేది మీరు తెలుసుకుంటే మంచిది. అనారోగ్యానికి ఒక అర్థం కనిపిస్తుంది మీకు అప్పుడు.
ఆ అనారోగ్యానికి కారణమైనటువంటి ఎమోషన్స్ ఏమిటో మీరు ఒకసారి తెలుసుకున్నారు అంటే, ఆ పరిస్థితి చుట్టూ ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నిటినీ రిలీజ్ చేసేసారు అంటే, అసలు ఈ పరిస్థితినే మీరు శాశ్వతంగా రిలీజ్ చేయగలుగుతారు. ఎందుకొస్తాయి ఈ అనారోగ్యాలు అంటే, ఏదన్నా మనకి కొన్ని జీవితంలో, కుటుంబంలో సమస్యలుంటాయి. దానివల్ల కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అత్తగారు గావచ్చు, మామగారు గావచ్చు, మరిది గావచ్చు, భర్త గావచ్చు, భార్య గావచ్చు, అలాగే మీ పిల్లల వలన కావచ్చు, ఎవ్వరి వల్లైనా సరే కుటుంబ పరిస్థితుల వలన మనము కొన్ని ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో బలమైనటువంటి ఎమోషన్స్ మన లోపల అలా ఉండిపోయాయి. ఎదుటి వాళ్ళ మీద ఆ కోపం, ఆ ద్వేషం, కోపం ఉంటే ఆ సమయంలో మనం తీర్చేసుకుంటాం. ఏవో ఒక మాటలు ఆ టైంలో అనేస్తాం. కానీ అక్కడి నుంచి మనము ఆ ద్వేషాన్ని మోస్తూ ఉంటాం. ఆ మోసి, మోసి, మోసి దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మీ చక్రా సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని లోపల బ్లాక్స్ అనేవి వస్తున్నాయి. సో, దానివలన మనకి ఆ ఎమోషన్ దేని వల్ల అయితే వచ్చింది, ఏ మనిషి మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకున్నావు, ఏ పరిస్థితి మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకున్నావు. ఎందుకంటే, ఈ పరిస్థితి నువ్వు ఎందుకోసం నీ జీవితంలోకొచ్చింది అంటే, నువ్వు పాఠాలు నేర్చుకోవడానికి మనం ముందే చెప్పుకున్నాం. గత 50 క్వెషన్స్‌లో మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకొస్తున్నాము? దేనికోసం వస్తున్నాము? అంటే మనము ఈ భూమి అనేది ఒక పాఠశాల లాంటిది. ఇక్కడ మనం పాఠాలు నేర్చుకోవడానికే వస్తాము. సో, మరి పాఠాలు ఏ విధంగా నేర్పిస్తుంది? మీరు పేదరికాన్ని ఎంచుకోవచ్చు. లేదంటే ధనవంతులుగా గూడా ఉండి అనారోగ్యంతో బాధలు పడవచ్చు. లేదా గత జన్మకు సంబంధించినవి అవ్వుండవచ్చు. లేదా ఈ జన్మలో మీరు ఆ వ్యక్తుల ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా పాఠాలు నేర్చుకుంటూ ఉండొచ్చు. సో, దాన్ని బట్టి మీరు మీ యొక్క ఎమోషన్స్ వ్యక్తుల మీద ద్వేషాన్ని, పరిస్థితుల మీద ద్వేషాన్ని మోసుకుంటూ, మోసుకుంటూ దాన్ని ఎక్కడి దాకా తెచ్చుకున్నారు అంటే, ఒక క్యాన్సర్, ఒక షుగర్, ఒక థైరాయిడ్ ఇంకా చాలా ఉన్నాయి రోగాలు. మనకిప్పుడు కొత్త, కొత్త రోగాలనేవి బయటపడుతున్నాయి. సో, ఆ వాటి రూపంలో ఇప్పుడు అవన్నీ బయటకొస్తున్నాయి. అంటే దానికోసం మనము ఆ అనారోగ్యాన్ని మనము క్లియర్ జేసుకోవాలి అంటే, అసలు నా లోపల ఉన్నటువంటి మూల కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఆ పరిస్థితి దగ్గరికి వెళ్లి, ఆ పరిస్థితిని క్షమించడం చేయాలి. ఆ వ్యక్తిని క్షమించడం చేయాలి. సో, నీకొక జ్ఞానం అనేది ఇప్పటి వరకు తెలియలేదనుకోండి. ఇప్పుడు నీకు జ్ఞానం తెలిసింది. తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి? ఓహో! ఈ ఈ క్షణంలో నాకు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. సో, కాబట్టి ఆ పరిస్థితిని నేను నేర్చుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. సో, ఆ వ్యక్తిని, ఆ పరిస్థితిని క్షమించడం మొదలుపెట్టాలి. అసలు కారణం ఏంటి అనారోగ్యానికనేది ఆ మూలానికి వెళ్ళాలి అని చెప్పి లేడీ క్వానియన్ చెప్తున్నారు. అప్పుడు ఆ పరిస్థితి చుట్టూ ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నిటిని రిలీజ్ చేశారు అంటే, అసలు ఆ పరిస్థితినే మీరు శాశ్వతంగా రిలీజ్ చేసేస్తారు. దాంతో ఆ అనారోగ్యం మళ్ళీ రావటం అంటూ అనేది జరగదు. ఎందుకంటే దాని మూలంలోకి వెళ్లారు. సో, ఆ మూలంలోకి వెళ్లి ఆ కారణాన్ని మొత్తం తెలుసుకొని, ఆ ఎమోషన్స్‌ని మొత్తం రిలీజ్ చేసేసారు ధ్యానంలో కూర్చొని. సో, మరి ఈ పనిని మనం రెగ్యులర్‌గా ఒక ప్రాక్టికల్‌గా మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా చేయాలి? దాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి? అనేది ఇక్కడ ఒక ప్రాక్టికల్ సెషన్ ఇచ్చారు. నిన్న ఏ విధంగా అయితే డబ్బు గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్ సెషన్ ఎలా చేయాలి? ఒక 11 డేస్, ఒక 21 డేస్ లేదంటే ఒక 40 డేస్. ఒక రోజు, 2 రోజులు కాదండి. కనీసం ఒక 11 డేస్ చేయాలి. లేదంటే 21 డేస్ చేయాలి. లేదు మీకు చాలా బావుంది. దీనివల్ల చాలా క్లియర్ అవుతున్నాయి. ఒక్క రోజులో క్లియర్ అవ్వనివి నెమ్మది నెమ్మదిగా 11 డేస్‌కి కొంత క్లియర్ అయింది. తర్వాత మీకే అనిపిస్తుంది ఎంతవరకు క్లియర్ అయింది. ఒకవేళ ఇంకా క్లియర్ అవ్వలేదు 50% అయిందన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ 21 డేస్‌కి పొడిగించుకోండి మీ ధ్యానాన్ని, ఆ ప్రాక్టికల్ సెషన్‌ని. సో, 21 డేస్‌కి నీకు 75% అయింది. మళ్ళా అక్కడి నుంచి ఇంకో 11 డేస్ పెట్టుకోండి. మధ్య మధ్యలో 2, 3 రోజులు బ్రేక్ వచ్చినా పర్వాలేదు. కానీ దాన్ని మాత్రం కంటిన్యూ చేయండి. మరి ఈ అనారోగ్యాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేది చెప్తున్నారు. ముందర మనము కళ్ళు 2 మూసుకొని, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసి, మొట్టమొదటగా మనము ధ్యానంలో పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి మన శరీరాన్ని అని చెప్తున్నారు. మీ అనారోగ్యం వెనకనున్న కారణాన్ని మీకు చూపించమని చెప్పేసి, మీ గైడింగ్ మాస్టర్స్‌ని అడగాలి హృదయపూర్వకంగా. నా అనారోగ్యం వెనక ఉన్న కారణం ఏంటి? నాకు తెలియచేయండి అని చెప్పేసి, మీ యొక్క గైడింగ్ మాస్టర్స్‌ని అడగండి. ఆ తర్వాత ఆ కారణాన్ని మీరు తప్పు చేసినట్లుగా తప్పు చేసినట్లుగా భావించి చూడకండి. నేనేదో తప్పు చేశాను అనే భావాన్ని అక్కడ తీసేసి నార్మల్‌గా అలా ఉండండి.
మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఆ సమయంలో ఒకవేళ మీరు చేసినా, ఎదుటి వాళ్ళు చేసినా, ఏది జరిగినా కూడా ఆ సిట్యుయేషన్ మీకు సడన్‌గా గుర్తొచ్చింది. మిమ్మల్ని మీరు అడిగారు గైడింగ్ మాస్టర్స్‌ని చూపించమని. ఒకవేళ వాళ్ళు ఏమీ చూపించలేదు అని మీకు అనిపించిందనుకోండి. సపోజ్ మీకే ఏదైనా ఒక సిట్యుయేషన్ గుర్తొచ్చిందనుకోండి. గత 2 ఏళ్ల క్రితమో, లేదా 5 ఏళ్ల క్రితమో, లేదంటే ఈ మధ్య కాలంలోనో. సో, దాన్ని మీరు గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని మీరు మొట్టమొదటగా మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఆ కారణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించండి. ఆ సిట్యుయేషన్‌లో ఎంతమంది వ్యక్తులున్నారు? అత్తగారున్నారా? తల్లి ఉన్నదా? లేదంటే హస్బెండ్ ఉన్నారా? ఆ సిట్యుయేషన్‌లో మీకు కొంతమంది వ్యక్తులు మీకు కనబడతారు. సో, వాళ్ళందరినీ వాళ్ళ సోల్స్‌ని ఇన్వైట్ చేయండి. వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పండి. తర్వాత ఈ జబ్బు మళ్ళీ మరోసారి రాకూడదని చెప్పేసి కోరుకోండి. సపోజ్ మనము ఒక షుగరే అనుకుందాం. లేదంటే థైరాయిడ్ అనుకుందాం. లేదంటే క్యాన్సర్ అనుకుందాం. ఏదైనా కానీ ఈ జబ్బు మళ్ళీ మాకు ఇంకోసారి రాకూడదు అని హృదయపూర్వకంగా కోరుకోండి. దీనితో సంబంధం ఉన్న వారందరికీ కూడా థాంక్స్ చెప్పండి. ఇంత గొప్ప విషయాన్ని మీరు నేర్చుకోవడానికి వాళ్ళందరూ సహకారం ఉన్నది కదా మరి. ఎందుకు వాళ్ళందరికీ మనం థాంక్స్ చెప్పాలి? అంటే ఒక సిట్యుయేషన్ ద్వారా నువ్వు ఒక పాఠాన్ని నేర్చుకోవటానికి వాళ్ళందరూ సహాయం చేశారు. తిట్టేవాళ్ళైనా సరే, అక్కడ నిన్ను ఎందుకు పనికిరాని వాళ్ళని అన్నా సరే, వాళ్ళు కారణమయ్యారు. నువ్వు నేర్చుకోవడానికి. ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు కారణమయ్యారు కాబట్టి, వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. దీనినే కర్మను రిలీజ్ చేయడము అంటారు. తెలీదు కదా నువ్వు. గత జన్మలో నువ్వు సేమ్ సిట్యుయేషన్‌లో నువ్వేమన్నా వాళ్ళకేదైనా హాని చేశావేమో! అలా ఎందుకు అనుకోకూడదు? సో, కాబట్టి ఇక్కడ దీనినే కర్మను రిలీజ్ చేయడము అనంటారు. ఇది చాలా సింపుల్ మాటల్లో చెబుతున్నామన్నమాట. కానీ దీనిని గనక ఆచరిస్తే చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని మీరేం చేయాలి? ఇదేంటి చాలా సింపుల్‌గా ఉంది. ఇంత ఈజీనా? కర్మను క్లియర్ చేసుకోవడం అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక 11 డేస్ పాటు మీరు చేయాలి. మీ పరిస్థితిని అసహ్యించుకోకండి. ఆ పరిస్థితి వెనుక ఒక ఉద్దేశం ఉన్నదని చెప్పేసి మీరందరూ గూడా గ్రహించండి. బహుశా మీ మామూలు నిత్య కార్యక్రమాల నుంచి బ్రేక్ తీసుకొని మిమ్మల్ని మీరు మళ్ళీ తెలుసుకోవడం అవసరమేమో. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటానికి, ధ్యానం చేయడానికి, మీ మార్గదర్శకులను కాంటాక్ట్ చేయడానికి, పాజిటివ్ భవిష్యత్తును ప్లాన్ చేయడానికి మీ సమయాన్ని కొంచెం వెచ్చించండి. అంటే ఒక సమయాన్ని పెట్టాలి మనం. ఏదన్నా ఒక కారణం ఉంది. అనారోగ్యంగా బాధపడుతున్నా, లేదంటే మానసికంగా బాధపడుతున్నా, లేదంటే ఆర్థికంగా అయినా సరే నేను చాలా ఇబ్బందులు పడుతున్నా, బాధలు పడుతున్నా అన్నప్పుడు మనం ఏం చేయాలి? కనీసం మనము 24 గంటలు మన కుటుంబం కోసము, మన సమాజం కోసము, లేదంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల కోసం, అందరి కోసం మన సమయాన్ని, పిల్లల కోసం, అత్తమామల కోసం, భర్త కోసం, భార్య కోసం, అందరి కోసం మన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం మాస్టర్స్. కానీ మన కోసం మనము ఒక 24 గంటల్లో 2 గంటలు మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. 2 గంటలు మీరు ఒకటే సిట్టింగ్‌లో, ఒకటే సమయంలో కూర్చోండి. ఏ ప్లేస్‌లో అయితే కూర్చుంటున్నారో అదే ప్లేస్‌లో రోజు కూర్చోండి. ఒకటే సమయాన్ని ఎంచుకోండి. ఒకటే సమయం మనం రోజు ఎంచుకోవాలి అంటే ఉదయం 6 దగ్గర నుంచి రాత్రి 10 వరకు మనకు ఏ సమయాన్ని ఎంచుకున్నా గానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే. లేదంటే జాబ్‌కెళ్ళాల్సిన పరిస్థితొస్తుంది. సో, ఇంట్లో వాళ్ళు 6 లేస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. మనం ఏ గదిలో కూర్చున్నా కానీ. సో, మనకి ఒక రోజు, 2 రోజులు మనం చేసినా కానీ, మూడో రోజు నుంచి మన మైండు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. లేదంటే మనకే చేసుకోబుద్ధి కాదు. లేదంటే ఎదుటి వాళ్ళే ఏదో ఒకటి అడ్డంకి వస్తూ ఉంటారు. వాళ్ళని మనం మళ్ళా తిట్టుకుంటూ ఉంటాం. ఇది కాదండి. ఆధ్యాత్మికతలో ఎదుగుదల అంటే ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిన్ను నువ్వు ఎదిగేలా చేసుకోవడం. నిన్ను నువ్వు ఎదగాలి అంటే ఒక సమయం ఉంది. బ్రహ్మ ముహూర్తము అంటారు. కొంచెం కష్టం అనిపించినా, అయ్యో! ఆ సమయంలో నేను పడుకునేదే 12:30, 1 గంటకి. నేను 4 లేస్తాను అని అనుకోవచ్చు. కానీ రాత్రిపూట సమయాన్ని కొంచెం తగ్గించుకోండి. 10 లేదు 11 పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎర్లీ మార్నింగ్ 4:00 నుంచి 6:00 వరకు 2 అవర్స్ మెడిటేషన్ చేయండి. 1 గంట మెడిటేషన్ ఈక్వల్ టు 6 అవర్స్ డీప్ స్లీప్ నిద్రపోతే గనక ఎంత ఎనర్జీ మీకైతే వస్తుందో, అంత ఎనర్జీ మీకు ఆ 1 అవర్‌లో వచ్చేస్తుంది. మీరు చేసేది 2 గంటల ధ్యానం కాబట్టి 12 గంటలు కనుక మీరు
గాఢ నిద్రపోతే ఎంత ఎనర్జీ మీ శరీరానికి వస్తుందో 2 గంటలు ధ్యానం చేస్తే అంత ఎనర్జీ మీ బాడీలోకి వస్తుంది. సో కాబట్టి అయ్యో ఇక్కడ నిద్ర తగ్గిపోతుందేమో, నేను 11ంటికి పడుకొని 5 గంటల్లో నేను నిద్ర లేవాలి అంటే నాకు నిద్రా సమయం సరిపోదేమో, నేను మార్నింగ్ నిద్ర లేచాక నేను జాబ్కి వెళ్ళి వర్క్ చేయలేనేమో అని మనము అవన్నీ కూడా మన అనుమానాలు మాత్రమే. సో కాబట్టి 100% డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి ఏదైతే మీరు ఆ మానసిక సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఇంట్లో సమస్యలే కావచ్చు, దేన్ని మీరు జయించాలన్నా, ఈవెన్ అనారోగ్యాన్ని జయించాలన్నా కానీ మీ మీద మీకు 2 గంటలు చెప్పారు కదా అని మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ నైట్ 1 గంట అట్లా కాదండి. 1 గంట మనకి ఫిజికల్ బాడీ మొత్తం క్లీనింగ్ అవ్వడానికే సమయం పడుతుంది. సో ఈ ఫిజికల్ బాడీ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత వెంటనే సూక్ష్మ శరీరానికి వెళ్తుంది ఈ యొక్క ఎనర్జీ. అక్కడ 72,000 నాడులతో కూడినటువంటి ఆ యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటినీ కూడా కంటిన్యూషన్ మీరు మెడిటేషన్లో కూర్చుంటే అది కంపల్సరీగా ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మధ్యలో ఆగిపోకుండా 2 అవర్స్లో మొత్తం ప్రాసెస్ చేసుకుంటుంది. సో దానికి మనం ఒక 2 గంటల సమయాన్ని ఇవ్వాలి. ఏదో 45 మినిట్స్ చేస్తాం, లేదంటే మేము కూర్చోలేము, మా వల్ల కావట్లేదు 2 గంటలు అంటే 1 గంటే మేము కూర్చోగలుగుతాము అంటే కళ్ళు 2 మూసుకోవడం వరకు మీ ఇంపార్టెంట్. ఒక్కసారి కళ్ళు మూసిన తర్వాత 2 గంటల తర్వాతే మళ్ళా కళ్ళు తెరవాలి. ఈ లోపల చేతులు కొంచెం పెయిన్గా అనిపిస్తుంది, కాళ్ళు జాపుకోవాలంటే కాళ్ళు జాపుకోవచ్చు, రిలాక్స్ అవ్వాలంటే వెనకాల అనుకోవచ్చు, మా వాటర్ తాగాలంటే కళ్ళు తెరవకుండా వాటర్ తాగొచ్చు. కొంచెం బాడీని మీరు రిలాక్స్ చేసుకోండి కళ్ళు తెరవకుండానే. మళ్ళా బాడీ సెట్ అయింది అనుకోండి, మళ్ళా వేళల్లో వేలు పెట్టుకోండి, చక్కగా కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. ఆ విధంగా స్టార్టింగ్లో మీకు ఇబ్బందిగా ఉన్నా తర్వాత అది బాడీకి సెట్ అయిపోతుంది. ఓకే మాస్టర్స్, ఇదండి ఫస్ట్ క్వశ్చన్. మనకి ఆల్రెడీ ప్రాక్టికల్ సెషన్ ఇచ్చారు. ఈ క్లాస్ తర్వాత నేను ఒక కాంతి ధ్యానం చేయిస్తాను. ఇది అనారోగ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటుందండి. అది ఆ 40 మినిట్స్ కాంతి ధ్యానంలో ప్రతి భాగాన్ని మనం క్లీన్ చేస్తాం. ఆ ప్రతి భాగంలో మన ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ సెల్స్ లోపలికి కాంతిని పంపిస్తాం. ఎప్పుడైతే ఆ కాంతిని పంపిస్తామో ఆ పార్ట్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ కాంతి మొత్తం క్లియర్ చేసేస్తుంది అనమాట. అక్కడ ఉన్న కాంతి మొత్తం కూడా పూర్తిగా క్లీన్ చేసేస్తుంది. దాన్నే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం అంటారు. హీల్ యువర్ సెల్ఫ్ అంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి? ఒక కాంతిని పంపించి మనం హీల్ చేస్తాం. సో కాబట్టి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈరోజు కంపల్సరీగా ఆ మెడిటేషన్ అందరి చేత నేను చేయిస్తాను. ఎవరైనా ఇది ప్రాసెస్ చేయాలి అంటే ఇక్కడ చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మేము ఎలా చేసుకోవాలి అనేది చెప్పాం. ఆ పాయింట్స్ని మీరు అనుకుంటూ ఈ కాంతి ధ్యానము మీరు చేద్దరు కానీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మత్తు పదార్థాలకు ఎందుకు బానిసలు అవుతారు? అయితే ఇక్కడ లేడీ క్వానియన్ ఏం చెప్తున్నారు? మత్తు పదార్థానికి బానిస కావడానికి కొద్దిపాటి తేడాతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుందంట. కానీ ప్రధానమైన కారణాలు ఏమిటంటే ప్రాణ భయం ఉంటుంది వాళ్ళకి, ఎమోషనల్గా బాధలు ఉంటాయి వాళ్ళకి. సో దాన్ని బట్టి దానికోసమే వాళ్ళు డ్రింక్ తీసుకోవడము, మత్తు పానీయాలు తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే ఆ బాధల్ని దిగమింగుకోలేక, అవి ఎవరికి చెప్పుకోలేక మత్తు పానీయాలకు అలవాటు పడిపోతారు. భూమి మీది జీవితంలోని కాఠిన్యాన్ని తప్పించుకోవడానికి డ్రగ్స్ సహాయపడతాయి. ఆ మత్తులోనికి వెళ్ళినప్పుడు చాలా మంది దాదాపుగా 4వ పరిధి భ్రమల్లోనికి వెళ్ళిపోతారు. ఆ పరిధికి విపరీతమైన సున్నితంగా తయారవుతారు. అప్పుడు బాడీ ఎలా అయిపోతుంది? ఎప్పుడైతే ఆ మత్తు తీసుకుంటామో ఈ భూమి మీద ఆ భూమి ఆకర్షణ శక్తి తగ్గిపోయి ఆ శరీరంలో ఎక్కువగా ఆ లైట్ అయిపోతుంది అనమాట. ఒక 4th డైమెన్షన్కి మనం ధ్యానంలో కూర్చొని 4th డైమెన్షన్కి వెళ్తాం చూడండి, ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొంతమంది దానికి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. సో మన బాడీ అప్పుడు అంత హెవీనెస్ ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. అది సహజమైన పద్ధతి. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం అనేది సహజం. కానీ ఇక్కడ అసహజంగా ఏం చేస్తున్నారు? మత్తు పానీయాలకు అలవాటు పడ్డప్పుడు ఇదే సిచ్యువేషన్, అక్కడ మత్తు పానీయాలు తీసుకొని అట్లా బాడీని అట్లా రిలాక్స్ చేసుకుంటారు 4th డైమెన్షన్లో. ఆ భ్రమలోకి వెళ్ళిపోతారు. ఆ పరిధికి విపరీతమైనటువంటి సున్నితంగా తయారైపోతారు. ఈ పరిధిలోని బాధకు మొద్దుబారిపోతారు. కానీ దీనిని నిజమైన ఆధ్యాత్మిక అనుభవంగా అంగీకరించలేము. తాత్కాలికంగా శరీరాన్ని, మనసును విషపూరితం చేయడమే అవుతుంది. ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీరం అంతా
విషపూరితం అయిపోతుందంట. దురదృష్టవశాత్తు డ్రగ్స్ వల్ల భౌతికంగాను మానసికంగాను కూడా ఆధారపడడం అలవాటైపోతుంది. జీవిత విధానమే నాశనం అయిపోతుంది. శరీరము మనస్సు భ్రష్టు పట్టుకుపోతాయి, ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే సాధనలో ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించమని మేము చెప్పము. ఆల్కహాలు, నికోటిన్, మారీజువాస, పుట్టగొడుగుల నుంచి ఏర్పడినవన్నీ కూడా వీటిలోకి వస్తాయి. మత్తు పదార్థాలు ఉపయోగించకుండానే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలను తేలికగా పొందవచ్చు. చాలా మంది డ్రగ్స్ వలన తమ చైతన్యాన్ని 4వ పరిధి వరకు లేపగలుగుతారు. అలా కాక ఆధ్యాత్మిక సాధన వల్ల, మానసిక శక్తుల సాధన వల్ల మీరు 5వ పరిధికి, ఇంకా ఉన్నత పరిధులకి వెళ్ళగలుగుతారు. ఈ మత్తు పదార్థాలు తీసుకొని ఎంతవరకు వీళ్ళు చేరుకుంటారయ్యా అంటే ఓన్లీ 4th డైమెన్షన్ వరకు మాత్రమే. అక్కడ కూడా చాలా మత్తుగానే ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, పూర్తి ఎరుకతో ఉండరు వాళ్ళు. సో ఇక్కడ ధ్యానంలో కూర్చొని మనం 4th డైమెన్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ కంప్లీట్ ఎరుకతో ఉంటాం మనము. అక్కడ 4th డైమెన్షన్ కాకుండా ఇంకా మనము దాటి ఇంకా 5th డైమెన్షన్, ఇంకా ఉన్నత తలాలకు కూడా మనము వెళ్ళగలుగుతాం ధ్యానంలో కూర్చొని. సస్పృహతో, స్పష్టమైన జ్ఞాపకంతో వెళ్ళి మనము రాగలుగుతాము. ఇలా ఆధ్యాత్మికంగా ధ్యానంలో కూర్చొని పూర్తి స్పృహతో వెళ్ళొస్తూ ఉంటాం. అందులో నుంచి బయటికి వచ్చాక అగమ్య గోచరంగా అనిపిస్తూ వణుకు కలిగించే ప్రభావాల కన్నా ఇది మెరుగు కదా. ఒక్కసారి మనం మత్తు పదార్థాలు తీసుకొని ఆ మత్తులోనే ఉండి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియక మైండ్ అంతా పిచ్చెక్కిపోయి తెల్లారి నిద్ర లేచిన తర్వాత అసలు ఏం జరిగింది, అక్కడ మొత్తం శరీరం అంతా విషపూరితం అయిపోతుంది కదా. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక రకమైనటువంటి నీరసంగా కూడా ఉంటుంది ఆ టైంలో. సో మత్తు పదార్థాల బానిస పట్ల మాకు చాలా సానుభూతి ఉంది. కఠినమైన భూ వాతావరణం నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళు. కానీ వాళ్ళకు మేమిచ్చే సలహా ఏంటి అంటే, నాయనలారా, వాళ్ళు తమ జీవితాన్ని నిండుగా సంతృప్తిగా ఉండేలా చేసుకోవాలి. జీవితానికి ఒక ఉత్తమమైన పరమార్థాన్ని తెలుసుకోవాలి. మీ ప్రపంచ ప్రణాళికను బట్టి మీరు జీవించాలి. అప్పుడు మీలో తన్నుకొచ్చే ఆ ఉధృతి ఏ డ్రగ్ లేనంత గొప్పగాను ఆరోగ్యవంతంగాను ఉంటుంది. కాబట్టి ఉన్నత తలాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ ఇస్తున్నారు ఈ సలహా. ఎప్పుడు కూడా మీ జీవితాన్ని సంతృప్తిగా ఉండేలా చూసుకోండి, పరిపూర్ణంగా జీవితాన్ని జీవించండి, ఉన్నదాంతో తృప్తిని పొందండి. లేని దానికోసం ఆశపడి ఎన్నో అప్పులు చేసుకొని జీవితాన్ని అబాల్పాలు చేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ అవి తీర్చలేక, ఆ జీవితంలో ఆ తృప్తి అనేది లేక, తప్పుడు మత్తు పదార్థాలకి మనం అలవాటు పడిపోయి భయంతో, ప్రాణ భయంతో మనము అది జీవించినట్లు కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 3వ క్వశ్చన్కి వెళ్తున్నాము. నా తండ్రి చనిపోయి 5 ఏళ్ళైంది. నా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు వచ్చింది. ఈ రెండిటికి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనేది అడుగుతున్నారు. తప్పకుండా లింక్ ఉన్నది ఈ రెండింటికి మధ్య. తరచూ ఏం జరుగుతుందంటే, మనకి ఏదైనా ట్రాజడీ జరిగినప్పుడు దాని తాలూకు నెగిటివ్ ఎమోషన్స్ను, అంటే దుఃఖాన్ని మొదట మన ఆరా లోపల, దానికి సంబంధించిన మన శరీర భాగం లోపల నిలుపుకుంటాం. మరి తండ్రి చనిపోయి 5 ఏళ్ళు అయిపోయింది. సో ఆవిడ ఏం చేసింది, భార్య కదా, ఆవిడ ఆ యొక్క నెగిటివ్లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, హస్బెండ్ పోయారని, అది మొట్టమొదటగా ఎప్పుడైతే డిప్రెషన్లోకి ఉంటారో నీ యొక్క ఆరా మొత్తం పూర్తి నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఆ డిస్టర్బ్ అయిపోయి ఆరా అంతా డిస్టర్బ్ అయిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఈ శరీర భాగాల లోపలికి నిలుపుకుంటారు ఆ ఎమోషన్స్ అన్నిటిని. నీ తల్లి తన దుఃఖాన్ని తన హృదయంలోనూ గుండెలోనూ దాచుకుంది. ఆ దుఃఖాన్ని కౌగిలించుకున్నదే అని చెప్పచ్చు ఇక్కడ. ఇది ఆమెలో క్యాన్సర్గా ఎదగడానికి దోహదపడింది. ఆమె ఇప్పుడు తన బాధను వ్యక్తీకరించడం చాలా అవసరము. అంటే ఆ బాధ ఏంటి, అసలు లోపల ఏం బాధ ఉంది, అవన్నీ బయటికి చెప్పుకోవాలి ఈ సమయంలో ఆవిడ అని చెప్తున్నారు. అలా వ్యక్తీకరించి దానిని మొదట తన ఆరా నుంచి, తర్వాత తన శరీరంలో నుంచి వదిలేయటం అవసరము. అలా రిలీజ్ చేసినట్లయితే అప్పుడు ఆమె కోలుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళైనా సరే, ధ్యానంలో ఉన్నారు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఏం చేయాలి అప్పుడు, అసలు ఈ బాధకి, ఈ క్యాన్సర్కి రావడానికి కారణం ఏంటి, అలాంటి సిచ్యువేషన్ నేను ఈ క్యాన్సర్ వచ్చింది అనే మూలం తెలిసింది అనుకోండి, అక్కడ ఆవిడ దేనికి బాధపడుతున్నారు, ఆ బాధని పక్క వాళ్ళకి చెప్పి అది రిలీజ్ చేసేసుకోవాలి.
అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటికి రావడము, ప్రకృతితో మమేకం అవ్వడము, ప్రకృతిలో ఎక్కువ కాలం గడపడము, ఇలాంటివన్నీ చేస్తూ నెమ్మది నెమ్మదిగా ఆ క్యాన్సర్నైనా సరే ధ్యానం ద్వారా మనము క్లియర్ చేసుకోవచ్చు. అంత పవర్ ఉందండి ధ్యానానికి. క్యాన్సర్ వ్యాధిని కూడా మనము తగ్గించుకునే కెపాసిటీ మన దగ్గర, ధ్యానానికి అంత శక్తి ఉన్నది. అలా రిలీజ్ చేసినట్లయితే అప్పుడు ఆమె నెమ్మదిగా కోలుకోవడానికి చాలా అవకాశం ఉంది. అయితే ఆ దుఃఖాన్ని వదిలేయాలా వద్దా అనేది మాత్రం ఎవరి ఎంపిక అది? ఆవిడే ఎంపిక. లోపల దుఃఖాన్ని వదలాలి, నేను ఎలా అయినా సరే బతకాలి, ఈ అనారోగ్యాన్ని ఎలా అయినా సరే క్లియర్ చేసుకోవాలి అనేది ఎవరి కోరిక? అంటే ఆవిడ చేతుల్లో ఉంది ఎంపిక. ఆ దుఃఖాన్ని నువ్వు క్లియర్ చేసేసుకుంటావా, అది అప్పుడు అనారోగ్యం క్లియర్ అయిపోయి నువ్వు ఆరోగ్యవంతురాలు అవుతావు. లేదు నేను ఇలాగే ఉంచుకుంటానంటావా, అది కంటిన్యూషన్. అది ఎప్పుడు కూడా ఎంపిక మీ చేతుల్లోనే ఉంది అని చెప్తుంది. చనిపోయాక ఆమె మీ తండ్రిని కలవాలని కోరుకునవచ్చు. అలా కలవడానికి ఆమె ఎంచుకున్న మార్గమేమో ఇది అని చెప్తుంది. 4th క్వశ్చన్, సాంప్రదాయక ఔషధాలన్నీ ఆపేయమంటున్నారా మీరు అని అంటున్నారు. లేదు, మీ సమాజం ఇప్పుడు ఎంతవరకు ఎదిగి ఉన్నదో ఈ దశలో మీరు ఇంకా మీ డాక్టర్లు, స్పెషలిస్టులు చెప్పే సాంప్రదాయక విధానాలను పాటించవలసే ఉన్నది. అయితే చాలా అనారోగ్యాలు ఆధ్యాత్మిక హీలింగ్తో తుడిచివేయవచ్చు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? మరి ఈ ఔషధాలు అంటే ఈ యొక్క టాబ్లెట్స్, ఈ మందులన్నీ ఆపేయాలంటున్నారా? ధ్యానం చేసుకుంటే ఆపేయాలా అని అంటున్నారు. కాదు, ఆపకూడదు. మీ సమాజం ఇప్పుడు ఎంతవరకు ఎదిగింది అంటే ఈ దశలో మీరు ఇంకా మీ డాక్టర్లు, స్పెషలిస్టులు చెప్పే సాంప్రదాయక విధానాలను పాటించవలసే ఉంటుంది. షుగర్ ఉంది, సడన్ గా ధ్యానం చేస్తున్నావు కదా అని ఆపేయాల్సిన అవసరం లేదు. ధ్యానం చేసుకో, అలాగే టాబ్లెట్ కూడా వేసుకో. కానీ ఈ చాలా అనారోగ్యాలు ఆధ్యాత్మిక హీలింగ్తో తుడిచివేయవచ్చు. నీ సమాజం 5వ పరిధి కానీ లేదా అంతకంటే ఉన్నత పరిధులకు కానీ చేరుకున్నప్పుడు సాంప్రదాయక వైద్యంతో ఇక పని ఉండదు. ఎప్పుడైతే ఇది 3rd డైమెన్షన్ నుంచి భూమి ఎదుగుతుందో, అతి ఉన్నతంగా 4th డైమెన్షన్కి, 5th డైమెన్షన్కి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క సమాజ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు ముందు ముందు అవి ఉండవు అని చెప్తున్నారు. ఇంకా వైద్యంతో పని ఉండదు. అప్పటికి మీ శరీర అవయవాలు చేసే అన్ని పనుల మీద మీకు పూర్తి పెత్తనము, కంట్రోల్ వచ్చేస్తుంది. ఆలోచన విధానంలో మార్పులు వచ్చేస్తాయి. ఆలోచన మాత్రంగా రోగాన్ని కూడా మనము తరిమివేయవచ్చు. ఆరోగ్యాన్ని మనము మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఏ విధంగా మీరు ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు? సపోజ్ ఇప్పుడు మీకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఓకే. అవి మీరు ఎక్కడి నుంచి క్లియర్ చేసుకోవాలి? బయట మందులు వేసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేదైతే చెప్పానో 2 గంటల కాంతి ధ్యానము, మీరు 2 గంటలు కూర్చొని ధ్యానం చేయాలని చెప్తున్నాను కదా ఒకటే సిట్టింగ్లో. సో మీరు 41 డేస్ కనుక ఈ యొక్క ధ్యానాన్ని కంటిన్యూషన్గా 2 గంటలు చేస్తే, ఆర్క్టూరియన్ హీలింగ్ ప్రేయర్ ఉంది, అందరికీ తెలుసు. ఈ క్లాస్కి నేను సోపానాలకి ముందర లైట్ వర్కర్స్ ఛానల్లో నేను ఆర్క్టూరియన్ కాంతి ధ్యానము, ఆర్క్టూరియన్ హీలింగ్ ప్రేయర్ 2 చేయించానండి. 11 డేస్ చేయించాను. సో ఈ ఆర్క్టూరియన్ హీలింగ్ ప్రేయర్, నెక్స్ట్ ఈ కాపుడు చేయించే కాంతి ధ్యానము, అలాగే చక్ర ధ్యానం ఉంటుంది. చక్రాస్ కూడా మన లోపల ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి చక్రాలన్నిటినీ కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అయితే మనం ఈ దేహాన్ని వాటర్ తోటి శుద్ధి చేసుకుంటూ ఉంటాం, స్నానం చేస్తాం ఉదయము సాయంత్రం, అలాగే ఈ చక్రాస్ని కూడా ధ్యానం ద్వారా మనము క్లియర్ చేసుకుంటూ ఉండాలి. చక్రాస్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. సో 2 గంటల సమయాన్ని కనుక రోజు మొత్తంలో 2 గంటలు ఒకటే సిట్టింగ్లో, ఒకటే ప్లేస్లో 41 డేస్ కంటిన్యూషన్గా చేస్తే, అప్పుడు మీ రూట్తో సహా ఆ థైరాయిడ్ రూట్ ఎక్కడుందండి? ఆ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి చక్రాస్లో ఉన్నది ప్రాబ్లం. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మీరు ఆ 2 గంటలు ధ్యానం చేసి ఆ రూట్తో సహా క్లియర్ చేసేసుకో. అక్కడ ఇంత డౌట్ కూడా ఉండకూడదు. 100% నేను క్లియర్ చేసుకుంటాను, నా ఆరోగ్యాన్ని నేను తెచ్చుకుంటాను తిరిగి అని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఎప్పటికీ 20 రోజులకి ఒక కంటిన్యూషన్ మీరు టాబ్లెట్ వేసుకుంటూనే ధ్యానం కూడా చేసుకోండి. అట్లా 20 రోజులు అయ్యి మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ధ్యానాన్ని ఇంకా కంటిన్యూషన్ చేసి నెమ్మదిగా 3 పూటలు వేసుకునే టాబ్లెట్ 2 పూటలు వేసుకోండి, 2 పూటలు వేసుకునే టాబ్లెట్ 1 పూట వేసుకోండి. ఆ విధంగా మీ లోపల ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని మనము ఈ ధ్యానం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్, ఎయిడ్స్, ADHD లాంటి రోగాలు బాగా ప్రబలుతున్నాయి ఎందుకు? ఈ సమయంలో ఎందుకు ఇలాంటి రోగాలన్నీ వస్తున్నాయి అని అడుగుతున్నారు.
యాక్సిడెంట్లు, క్యాన్సర్లు, ఏడిహెచ్డి, ఎయిడ్స్ లాంటివి ప్రబలడానికి కారణం మనుషులు రోగాలను ఇంకా అనుభవించాలి. వాటి ద్వారా తమ జీవితాన్ని, మరణాన్ని, జీవిత ఉద్దేశాన్ని పరీక్షించుకోవాలి. మనం 4వ పరిధిలోకి అడుగు పెడుతున్నాం. మన శరీరాలు మరీ సున్నితంగా తయారవుతాయి. ఎమోషనల్ సమస్యలకు, మానసిక సమస్యలకు, ఆధ్యాత్మిక సమస్యలకు భౌతిక ప్రతిస్పందనను మరింతగా అనుభవిస్తారు. వేరే మాటల్లో చెప్పాలంటే ఎమోషనల్ బాధ క్యాన్సర్కు, ఎయిడ్స్కు కారణం కాగలదు. చక్రాల్లో ఎమోషనల్ బ్లాక్స్ వలన అతి తరచు పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం 3rd డైమెన్షన్ నుంచి 4th డైమెన్షన్కి అడుగు పెట్టే సమయం ఇది. సో భూమి కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా మనం కూడా ఆ కాంతిగా మారిపోయే సమయం ఇది. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి రోగాలు ఎందుకు ఈ సమయంలో వస్తున్నాయంటే మీ ఆలోచన విధానంలో మార్పులు రావాలి. మీరు బాగా ధ్యానాలు చేయాలి. సో మీరందరూ కాంతిగా మారిపోయే సమయంలో మీరు ఇలాంటివన్నీ కూడా అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటారు కదా. అనారోగ్యాలన్నిటినీ కూడా మీరు క్లియర్ చేసుకునే సమయం అన్నమాట ఇది. సో ఎందుకు వస్తున్నాయి మీకు అనారోగ్యాలు అంటే మీ ఆలోచన విధానం మారలేదనుకోండి, మీ అనారోగ్యాలు అంతే ఉంటాయి. సో కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోండి, ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ అనారోగ్యం మంచిగా కుదుట పడుతుంది, ఆరోగ్యంగా మారతారు. ఎప్పుడు అది జీవన విధానాన్ని మార్చుకున్నాం. మీ జీవితంలో జీవన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అంటే జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకాన్ని చదవండి. ఖుర్షీద్ భావనగరి రాసినటువంటి జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకం కనుక చదివితే మీ జీవన విధానం ఏ విధంగా ఉండాలి ఈ భూమి మీద అనేది మీకు తెలుస్తుంది. దాని ద్వారా జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడు మీ ఆలోచన విధానం ఆటోమేటిక్గా మారిపోతుంది. సో అప్పుడు మాత్రమే మనము ఇలాంటి 3rd డైమెన్షన్ నుంచి మన కాంతిగా మారిపోతుంది. కాంతిగా మారిపోవడం అంటే అర్థం ఏంటి అంటే లైట్ బాడీగా అయిపోతుంది. ఎటువంటి అనారోగ్యాలు బాడీలో లేవనుకోండి, మనం రోజు ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అక్కడి నుంచి మన జీవితం నీటి మీద అలా నడుస్తున్నట్టుగా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే తేలిపోతూ ఉంటాం. అప్పటిదాకా నీటిలో ఎదురుతూ ఉంటాం, ఎన్నో కష్టాలతో ఉంటాం. కానీ ఆ తర్వాత జీవితాన్ని అట్లా ఏది జరిగినా జరగని అన్నట్టుగా అలా వదిలేస్తాం. అలా ఫ్లోటింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది మన లైఫ్. సో ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిలో సాధారణంగా తేజో శరీర లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పటికే మీ అందరికీ తెలుసు. మనం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ధ్యానం చేస్తూ, బుక్స్ చదువుతూ, శాకాహారాలు చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళలో తేజో శరీర లక్షణాలు, ఒక కాంతి అనేది వాళ్ళలో వెలుగు కనిపిస్తూ ఉంటుంది. చాలా భౌతిక వస్తువులను సెన్సిటివ్గా ఉండటం అన్నమాట ఇది. దీనివల్ల భౌతిక సమస్యలు, ఎమోషనల్ సమస్యలు, మానసిక సమస్యలు కలుగుతుంటాయి. మీ కాంతిని 4వ పరిధికి అతీతంగా తీసుకొని పోండి. దీంతో మీ భౌతిక సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి అని చెప్తున్నారు. మరి ఈ కాంతి శరీర లక్షణాలను గురించి చెప్పండి అని క్వశ్చన్ అనమాట. 6th క్వశ్చన్ ఇది. ఈ కాంతి శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనం కాంతి శరీరంగా మారుతున్నాము అంటున్నాము. మరి ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి కాంతి శరీరంగా మారేటప్పుడు? ఇవి చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఏమిటంటే నైలాన్ లాంటి కృత్రిమ ఫ్యాబ్రిక్స్కి, నియాన్ లైట్లకు సెన్సిటివ్గా ఉంటారు. కొన్ని లైట్స్ ఉంటాయి. అవి అంటే మనం కాంతి శరీరంగా మారినప్పుడు అలాంటివి మనకి చూడాలని అనిపించదు. ఇంకొన్ని ఏమిటంటే కరెంటు తీగలలో కరెంటు బయటకు వచ్చే లోపల కొసల దగ్గర, స్విచ్ల బోర్డుల దగ్గర, టీవీల నుంచి వచ్చే కిరణాలు, మొబైల్స్ వచ్చే రేడియేటర్స్కి, రాడార్ టవర్లకు సెన్సిటివ్గా ఉంటారంట. వీళ్ళు ఆ పవర్ని వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు చాలా సెన్సిటివ్గా అయిపోతూ ఉంటారు. ఒకప్పుడు అయిష్టంగానే తిన్న ఆహారము ఇప్పుడు దాదాపుగా విషతుల్యం అయిపోతుంది. ఒకప్పుడు మనం తిన్నాము, బయట ఫుడ్ కావచ్చు ఏదైనా కానీ ఒకప్పుడు బాగానే ఎంజాయ్ చేసాము, లేదంటే ఏదో తినాలనిపించి తిన్నాము. కానీ ఇప్పుడు అవి మనకు అసలు తినాలనే అనిపించడం లేదు. ఎప్పుడు మనం కాంతిగా మారుతూ ఉన్నప్పుడు సహజంగానే లోపల నుంచి మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో అలవాట్లు ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు అది చూడంగానే అసలు తినబుద్ధి కాదు. ఇప్పుడు పాలు తాగబుద్ధి కాదు, పెరుగు వేసుకోబుద్ధి కావట్లేదు, కాఫీలు తాగబుద్ధి కావట్లేదు కొంతమందికి. ఆహారాన్ని కూడా భోజనం ఎక్కువగా చేయాలని అనిపించడం లేదు. తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. కాంతిగా మారుతున్నప్పుడు మనం ఆహారం ఎక్కువ తీసుకోం. ఒకప్పుడులాగా 10 years బ్యాక్ మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అంత ఆహారాన్ని మనం తీసుకోం. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం చాలా ఎక్కువ అనిపిస్తుంది. రాత్రిపూట లైట్ ఫుడ్ తీసుకుంటున్నాం. అంటే ఆ కాంతి శరీరంగా మారుతున్నప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ మన బాడీలో కనపడుతుంటాయి సహజంగానే.
మాంసాహారం అన్నా కానీ ఆల్కహాల్ అన్నా సాధారణంగా విముఖత ఏర్పడుతుంది, అసలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కొందరు ఎలక్ట్రానిక్ వాచ్ కూడా ఆ ఎలక్ట్రానిక్ వాచ్ కూడా శరీరానికి ధరించలేరంట, అంత ఇదిగా ఉంటుంది. వాళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర నిలబడితే వాళ్ళ ప్రభావము వాటి మీద పడకుండా ఉండడం కానీ, అవి పగలకుండా ఉండడం కానీ జరగదు. మరికొందరు పెద్ద పెద్ద శబ్దాలను కాను, ఘాటైన సువాసనని కానీ తట్టుకోలేరు. కొంతమంది చూడండి, అప్పటి వరకు ఈ ఫ్రైడ్ రైస్ లాంటివి, బిర్యానీ లాంటివి బాగా తిని ఉన్న వాళ్ళు ఆ యొక్క ఘాట్ అనేది వాళ్ళు భరించలేరు. ఆ మసాలా ఫుడ్స్ వాళ్ళకి పడవు. అలాగే ఘాటైన సువాసనలు కూడా వాళ్ళకి పడవు. 4వ పరిధిలోనికి వెళ్ళిన వాళ్లకు 3వ పరిధి తాలూకు చాలా వస్తువులు చాలా చికాకును కలిగిస్తాయంట. వీళ్ళు లైట్ బాడీగా మారిపోతూ ఉంటావు. కొన్ని సౌండ్స్ పడవు, కొన్ని వాసనలు పడవు, కొన్ని డ్రింక్స్ అప్పటి వరకు ఎంతైతే తాగుతూ ఉన్నామో అవన్నీ వాళ్ళు తీసుకోరు. సహజంగానే వాళ్ళ లోపల బాడీలో చేంజెస్ అనేవి వచ్చేస్తుంటాయి. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఆటిజం అంటే భాష పరంగా, తెలివితేటల పరంగా ఒక మనిషి వయస్సుకు తగినంతగా ఎదగకపోవడానికి ఆధ్యాత్మిక కారణం ఏంటి అని అడుగుతున్నారు. చాలా మంది యువాత్మలకు, ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ యువాత్మలకు ఈ భూమి మీద ఉండడం అసలు ఇష్టం ఉండడం లేదు. గత జన్మల కన్నా, ఉన్నత తలాల కన్నా ఇప్పుడు ఇక్కడ చాలా కఠినంగా ఉన్నది ఈ జీవితము అని అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు మొదట స్వచ్ఛందంగానే వచ్చారు ఇక్కడికి, వాళ్ళ ఇష్టపూర్వకంగానే భూమి మీదకి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడి సంస్కృతిని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఇమడలేకపోతున్నారు. ఎవరు? యువాత్మలు అంటారు వాళ్ళని. యువాత్మలు అంటే ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అని కాదు అక్కడ అర్థం. వాళ్ళ ఆత్మల పరంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని బాలాత్మలు ఉంటాయి, కొన్ని జన్మలు బాలాత్మలు ఎత్తుతాయి, కొన్ని జన్మలు యువాత్మలు జన్మ తీసుకుంటూ ఉంటాయి, మళ్ళా మరణించేస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ వృద్ధాత్మలు ఉంటాయి. అవి బాగా పండిపోయిన, అంటే బాగా అనుభవం ఉండి జ్ఞానం ఉన్నటువంటి ఆత్మలు అనమాట. వాటిని వృద్ధాత్మలు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యువాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క భూమి వాతావరణాన్ని అసలు తట్టుకోలేకుండా, ఇమడలేకుండా అయిపోతున్నారు. చాలా పెద్ద షాక్ తగిలింది వాళ్ళకు. అందుకే వాళ్ళు వీలైనంత ఎక్కువగా తమ శరీరాల నుంచి విడిపడి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు సడన్గా సూసైడ్ చేసుకోవడము, లేదంటే ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడము, ఏదో ఒకటి జరిగి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు పెద్దలు మాటి మాటికి కోమాలకు వెళ్ళిపోతూ ఉంటారంట. అలాగే చనిపోతూ ఉంటారు కూడా. వాళ్ళ విషయంలో కూడా జరిగేది ఇదే అన్నమాట. ఇక్కడ ఉండలేక వాళ్ళు తమ శరీరాల నుంచి విడిపడి ఆత్మగా ఉన్నత తలాల్లోకి వెళ్ళి అక్కడ సున్నితమైన ప్రకంపనలకు తిరిగి మళ్ళా అలవాటు పడుతూ ఉంటారు. వాళ్ళ ఆత్మగా పైకి వెళ్ళిపోయి ఉన్నత తలాలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ వాతావరణానికి అలవాటు పడతారు, మళ్ళా జన్మ తీసుకుంటారు. కానీ వాళ్ళు ఈ భూమి మీద ఉండలేక వెంటనే మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు. 8వ క్వశ్చన్. అనారోగ్యాన్ని అధిగమించడానికి మాకు సహాయం చేయమని మేము ఎవరిని అడగాలి? మరి ఈ అనారోగ్యాన్ని మేము అధిగమించాలి, అప్పుడు మేము ఎవరిని అడగాలి అని చెప్తుంది. మీరు ఎవరిని అడగాలంటే మదర్ మేరీ, సనంద, నేను అంటే లేడీ క్వానీ అని. మాలాంటి మీ మార్గదర్శకులు ఎవరినైనా సరే పిలవండి. మదర్ మేరీని పిలవండి, లేదంటే సనందాన్ని పిలవండి, లేడీ క్వానియన్ని పిలవండి, అలాగే ఆర్కుటూరియన్స్ని పిలవండి, ఆర్కేంజల్ మైకేల్ని పిలవండి. వీళ్ళందరూ పిలిస్తే నేను అందమైన ఆక్వా కాంతి కిరణంగా మీ దగ్గరికి వచ్చి మీకు రోగాన్ని నయం చేసి నేను సహాయం చేస్తాను. లేడీ క్వానియన్ని కూడా పిలవండి. అనారోగ్యం ఉందనుకోండి, లేడీ క్వానియన్ని ఇన్వైట్ చేయండి. మా హీలింగ్ కిరణాలను మీకు పంపమని మమ్మల్ని అడగండి హృదయపూర్వకంగా. మీలో అంతఃప్రేరణ వల్ల, ఇంట్యూషన్ వల్ల ఏ ఆలోచన కలిగినా దానిని ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉండండి. వాటిని మేము పంపిస్తున్నామన్నమాట. ఆ సమయంలో మీకు ధ్యానం చేసేటప్పుడు మీ లోపల నుంచి అంతఃప్రేరణ వల్ల కానీ, లేదంటే ఒక ఇంట్యూషన్ వల్ల కానీ ఏ ఆలోచన అయితే మీ దగ్గరకు వచ్చిందో దాన్ని మీరు ఆచరణలో పెట్టండి. వాళ్ళు అక్కడ ఏ ఫుడ్ తినమంటున్నారు, మీకే ఇంట్యూషన్ వస్తుంది. లేదంటే ధ్యానం నుంచి బయటకు వచ్చిన ఏదైనా బుక్ తీసారనుకోండి, ఆ బుక్లో మీకు వస్తుంది మీ అనారోగ్యం తగ్గించుకోవడానికి ఈ విధంగా చేయండి అని, లేదంటే ఈ ఆలోచన విధాన్ని ఈ విధంగా మార్చుకోండి అని ఒకటి ఏదైనా చదువుతారు మీరు. సడన్గా అది మీ జీవితంలోకి మీరు కోరుకున్న వెంటనే ఆ విధంగా వస్తుంది. డైరెక్ట్గా వాళ్ళు లేడీ క్వానీ అని మీ ముందు వచ్చి నుంచోదు కదా. సో కాబట్టి ఆ విధంగా వస్తుంది. లేదంటే ఏ వ్యక్తి అయినా సరే, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి సడన్గా మీ దగ్గరికి వచ్చి మీకు ఇలా ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పారనుకోండి, ఆ గైడెన్స్ అంతా మీరు లేడీ క్వానీ అని పిలిచారా, లేకపోతే సనందాన్ని పిలిచారా, లేదంటే మీకు ఇష్టమైన దైవాన్ని పిలిచారా చూసుకొని, అది అయిపోయిన తర్వాత, మీరు ధ్యానం అయిపోయిన తర్వాత మీ సిచ్యువేషన్స్ పరిశీలించుకోండి.
మీ దగ్గరికి ఏదైతే వస్తుందో ఆ ఇంట్యూషన్ని మీరు ఫాలో అయిపోండి అని చెప్తున్నారు. వాటిని మేమే పంపిస్తున్నామా అని అన్నమాట. అవి తిండి విషయంలో కావచ్చు, నవరత్నాల విషయంలో అంటే ఈ యొక్క క్రిస్టల్స్ విషయమైనా సరే కావచ్చు, సువాసన తైలాల లాంటి వాటిల్లో అయినా సరే కావచ్చు. అవి మేము పంపినవే. అంతకంతకు మీరు మెరుగుపడుతున్నట్లు మీకు ఎల్లప్పుడూ మీ మనోబలకం మీద మిమ్మల్ని మీరు చూసుకోండి, నమ్మకం ఉంచండి. మీ తాడయ్య దగ్గర ఎప్పుడూ కూడా మీరు ఏం చెప్తూ ఉండాలి? నాకు ఆల్రెడీ ఆ అనారోగ్యం మొత్తం క్లియర్ అయిపోయింది అన్న భావమే ఉండాలి. భావం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. నీ లోపల నీ అనారోగ్యం మొత్తం క్లియర్ అయిపోయింది అంతే. అవుతుందా లేదా కాదు. ఇది చేస్తే అవుతుందా? అవ్వదా? అని అన్నావు అంటే అక్కడ మళ్ళా డౌట్‌ఫుల్‌గా ఉంది. సో, 100% మీరు సరెండర్ అయిపోవాలి ఆ మాస్టర్‌కి. సరెండర్ అయిపోయినప్పుడు నాకు మొత్తం క్లియర్ అయిపోయింది అనే భావంతోనే మీరు ఉండమని చెప్తాను. నెక్స్ట్ 9th క్వెషన్, భౌతికమైన నొప్పితో ఎలా వ్యవహరించాలి అని అంటున్నారు. తీవ్రమైన నొప్పి మీకు కలిగినప్పుడు ధ్యాన పద్ధతుల ద్వారా వాటిని నయం చేసుకోవచ్చు. నా సలహా ఏంటంటే నిరంతరం నొప్పితో బాధపడే వాళ్ళు మంచి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి నొప్పిని తగ్గించుకోవడానికి సెల్ఫ్ హిప్నోసిస్ పద్ధతులు నేర్చుకోండి. దీనివల్ల చాలా ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. హిప్నోసిస్ ప్రభావంలో ఉన్న వారికి మత్తుమందు ఇవ్వకుండానే ఆపరేషన్లు చేసేస్తూ ఉంటారు. రక్త ప్రవాహాన్ని మానసిక ఆలోచనలతోనే ఆపేయడం జరిగింది. నొప్పి విపరీతంగా తగ్గింది. మీరు ఇది నేర్చుకొని సురక్షితంగా మీ అంతటా మీరు హీల్ చేసుకోవచ్చు. నొప్పిని తగ్గించుకోవడానికి కొందరి విషయంలో దానిని పూర్తిగా లేకుండా చేసుకోవడానికి ఒక పురాతనమైనటువంటి విధానం ఉంది. సో, ఇవన్నీ వీళ్ళందరి దగ్గరికి మేము వెళ్ళము. మా అంతటా మేము ఏ విధంగా తగ్గించుకోవాలి అని అన్న వాళ్ళకి ఒక అరగంట సేపు కానీ, లేదా మీరు చేయగలిగినంత సేపు కానీ ధ్యానం చేయండి. ఒక హాఫ్ అన్ అవర్, లేదంటే 40 మినిట్స్, లేదంటే 1 అవర్ కూర్చోండి ధ్యానంలో. మీ మార్గదర్శకులను, క్వానియన్ అనబడే నన్ను మీ బాధను తగ్గించమని సహాయం కోరండి. ఫస్ట్ మీరు గైడింగ్ మాస్టర్స్‌ని, ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. ఆ 2 గైడింగ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయండి. తర్వాత లేడీ క్వానియన్‌ని ఇన్వైట్ చేయండి. మీ శరీరంలో బాధ ఉన్న చోట ఒక నల్లటి మచ్చను ఊహించుకోండి. సపోజ్ మీకు హెడేకే ఉందనుకుందాం మనం. హెడేక్ ఉందనుకోండి, మనం ధ్యానంలో కూర్చుందాం. ధ్యానంలో కూర్చొని చుట్టూరా మనం కర్పూరం ఉంటుంది కదా! ఆ కర్పూరాన్ని మీ చుట్టూరా జల్లుకొని, అలా ప్రశాంతమైన వాతావరణం, కళ్ళు మూసుకొని కూర్చొని, 2 గైడింగ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయండి. పత్రిజీని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఇన్వైట్ చేయండి. గైడింగ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయండి. అలాగే క్వానియన్‌ని ఇన్వైట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైనటువంటి దైవము ఒకళ్ళు కంపల్సరీగా ఉంటారు ప్రతి ఒక్కరికి. ఒక ఇష్టమైన మాస్టర్ ఉంటారు. రామ్‌తా గాని, జీసస్ గాని, లేదంటే అమ్మవారు గాని, వెంకటేశ్వర స్వామి గాని, కృష్ణుడు గాని, ఎవరినైనా సరే ఒక ఇష్టమైన దైవాన్ని ఇన్వైట్ చేసి అలా ప్రశాంతంగా కూర్చొని, అప్పుడు మీరేం చేయాలి? నా బాధను తగ్గించండి అని చెప్పి వీళ్ళందరినీ సహాయం కోరండి. కోరిన తర్వాత మీ శరీరంలో బాధ ఉన్న చోట ఒక నల్లని మచ్చను ఊహించుకోండి. నేను హెడేక్ అని చెప్పాను గదా! హెడేక్ అనేది ఎక్కడొస్తుంది? ఇక్కడ. సో, కాబట్టి అక్కడ ఒక నల్ల మచ్చ ఈ సైజులో ఉంది అని ఊహించుకోండి. ఆ నల్ల మచ్చ అంతకంతకి నెమ్మదిగా చిన్నదైపోతున్నట్లుగా చూడడం మొదలుపెట్టండి. కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఆ నల్లటి మచ్చ ఇలా కరిగిపోతున్నట్టుగా ఊహించుకోండి. అది చిన్నదయ్యే కొద్దీ నొప్పి కూడా తగ్గిపోతూ ఉన్నట్లుగా ఊహించుకోండి. అది అగ్గిపుల్ల తలంత చిన్నదయ్యే వరకు. మన అగ్గిపుల్ల చివర తల ఎలా ఉంటుంది నల్లగా, అది అంత చిన్నదయ్యేంత వరకు చూస్తూ ఉండండి. ఆ తర్వాత సూది మొనంత చిన్నదయ్యేంత వరకు తగ్గించండి ఆ సైజుని. ఆ సైజుని నెమ్మదిగా ఇంత సైజుని స్లోగా తగ్గించి ఒక సూది మొన అంటే చాలా డాట్ అన్నమాట అది. అంత సన్నగా సైజుకొచ్చినట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు ఆ నొప్పి మచ్చ పూర్తిగా మాయమైపోయినట్లుగా ఊహించుకోండి. ఇక మొత్తం అదంతా క్లియర్ అయిపోయింది. ఇంక అక్కడ ఎటువంటి మచ్చ లేదు అన్నట్లుగా ఊహించుకోండి. మీ నొప్పి పూర్తిగా పోయి ఉంటుంది. ఇది మీరు ఆటోమేటిక్‌గా చేసేంతగా అలవాటయ్యేంత వరకు దీన్ని ప్రాక్టీస్ చేయండి ఒక 11 డేస్. మోకాళ్ళ నొప్పులుంటాయి. కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి చెస్ట్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి చేతుల నొప్పులుంటాయి. అట్లాంటివి ఏదైనా సరే ఒక 11 డేస్ అలాగా అలవాటయ్యేంత వరకు మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు నొప్పి వచ్చినప్పుడల్లా అలాగే దాన్ని తొలగించుకోవచ్చు. తర్వాత ఎవరైతే పిలిచారో మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి అప్పుడు ధ్యానంలోంచి బయటకొచ్చేసేయండి. ఇది అండి ప్రాక్టికల్ సెషన్. ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ అండి. మెరుగైన ఆరోగ్యాన్ని ఎలా చేకూర్చుకోవాలి
అంటే దానికి సమాధానం, ఈ భూమి మీద జీవిత అనుభవాన్ని గడించడానికి ఎంతో విలువైన పనిముట్టుగా మీరు మీ శరీరాన్ని పరిగణించడం అవసరం. అయితే అది మీ ఏకైక ఆస్తి కాదు, అదే సర్వస్వము కాదు. శరీరాన్ని మీరు గౌరవించాలి మాస్టర్స్. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడాలి, శరీరాన్ని గౌరవించాలి. దానికి ఏం చేయాలి? శరీరానికి మంచి ఆహారాన్ని, వెచ్చదనాన్ని, కొద్దిపాటి వ్యాయామాన్ని, వాకింగ్ చేయడం, ప్రేమ అందించి దానిని ఆరోగ్యంగా ఉంచండి. చాలా గౌరవంగా శరీరాన్ని చూడండి. ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది తింటూ, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తూ చేస్తూ ఉంటే మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాగా? జీవన విధానాన్ని మార్చుకోండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం నేర్చుకోండి. మంచిగా స్నానం చేయండి. మీ శరీరాన్ని గౌరవించండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. వెజిటేబుల్స్ తీసుకోండి. చక్కగా ప్రకృతిలో పొద్దున పూట కుదరలేదనుకోండి, ఈవినింగ్ సమయంలో 1 గంట వాకింగ్ చేయండి. సో ఈ శరీరాన్ని ఒక పని నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంచుకొని తెచ్చుకున్నారన్న విషయాన్ని గ్రహించండి. ఈ శరీరం ద్వారానే మనం ఏదైతే నేర్చుకోవాలని భూమి మీదకి వచ్చామో, ఈ శరీరం ఉంటేనే కదండి మనం ఆ పాఠాలన్నీ నేర్చుకోవాలి. ఈ శరీరం లేకపోతే, అనారోగ్యంతో ఉంటే ఏమేం పాఠాలు నేర్చుకుంటాం? సో కాబట్టి ఆ విషయాన్ని గ్రహించండి మీరు. ఎటువంటి తల్లికి, ఎటువంటి తండ్రికి జన్యు సంపర్కం జరిగితే మీకు ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవడానికి తగిన శరీరం ఏర్పడుతుందో, అలాంటి వారినే మీరు ఎంచుకొని భూమి మీదకి వచ్చారు. కనుక ఈ శరీరం పట్ల నిరసన ప్రదర్శించకండి. ఇటువంటి శరీరాన్ని మీరెందుకు ఎంచుకున్నారో తెలుసుకోండి. ఈ శరీరం ద్వారా మీరు నేర్చుకునే పాఠాలను ఆనందంగా నేర్చుకోండి. ఈ శరీరాన్ని మీరు సక్రమంగా ఉపయోగించినట్లయితే మీరొక ఆధ్యాత్మిక జీవిగా ఎదుగుతున్నారన్నమాట. ఈ భౌతిక శరీరాన్ని మీ ఎమోషనల్ శరీరంతో, మానసిక శరీరంతో, ఆధ్యాత్మిక శరీరంతో మీరు బ్యాలెన్స్ చేయండి. అప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు మాస్టర్స్. సో కాబట్టి శుభాశీస్సులు నాయనులారా అని క్వానియన్ ఈ ఛానలింగ్ రూపంలో 10 క్వశ్చన్స్కి అద్భుతమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. ఎమోషనల్ విషయాలలో బ్యాలెన్స్డ్గా ఉండాలి. మానసిక సమస్యలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మాటలు మన పత్రిజీ చెప్తూ ఉంటారు, వాక్క్షేత్రం అంటూ ఉంటారు. వాక్కు ద్వారా మనం ఎంతో మంది మనకు తెలియకుండానే మనం మాటలు ఎక్కువగా మాట్లాడుతూ జడ్జిమెంట్స్ చేసేస్తూ ఉంటాం. సో అది కూడా మనం ప్రతిసారి మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు మన శరీరం యొక్క ఏదైతే మన శరీరం ఎప్పుడూ మనతో మాట్లాడుతూ ఉంటుంది, దానికి ఛాన్స్ ఇవ్వండి. చాయిస్ మీదే, మీ చేతిలోనే ఉంది ఎంపిక. సో కాబట్టి మీతో మీరు గడపడానికి సమయాన్ని వెచ్చించండి. మీతో మీరు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రకృతితో గడపండి. మీ లోపలికి ప్రయాణం చేయండి. సో అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా, ఇంకా తేజోవంతంగా, మన ఫేస్లో ఆ వెలుగు ఎప్పుడు నుంచి వస్తుంది? ఆ జ్ఞానాన్ని మీరు అవగాహన చేసుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే అక్కడ ఆ యొక్క ఇది మన లోపల ఆధ్యాత్మికంగా మనము ఎదగాలి అంటే ముందర భౌతికంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. కాంతి ధ్యానము. మనము అందరం కూడా కళ్ళు 2 మూసుకుందాం. ఈ కాంతి ధ్యానంలో కూడా నేను ప్రతి పార్ట్ని చెప్తూ ఉంటానండి. తల భాగము ఒక వైలెట్ కలర్ కాంతిని మనము ఊహించుకుందాం ఈరోజు. ఊహించుకొని ఆ వైలెట్ కలర్ కాంతిని ఊహించుకొని ఆ కాంతిని మనం ప్రతి అణువులోకి నింపుకుంటాం. నేను తల భాగం అని చెప్పాను అనుకోండి, ఆ తల దగ్గర మీరు ఊహించుకోండి. తల భాగం మొత్తం కాంతిగా మారిపోతున్నట్లుగా ఊహించుకోమని చెప్తాను. అట్లా ఎడమ కన్ను, కుడి కన్ను, ఎడమ చెంప, కుడి చెంప, కుడి చేయి, ఎడమ చేయి, ప్రతి భాగాన్ని చెప్తాను. సో మనం ఎంతో అద్భుతంగా ఈ ధ్యానాన్ని ఈరోజు చేద్దాం మాస్టర్స్. మనం అందరం కూడా హాయిగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. ప్రశాంతంగా సహజమైనటువంటి, ఇప్పటి వరకు మీరు క్లాస్ వినేటప్పుడు శ్వాస ఎంత సహజంగా ఉందో అదే శ్వాసని మనం గమనిస్తూ ఉందాం. అలాగే బ్రహ్మరంధ్రం నుంచి కాలి గోటి వరకు లోపల ఏం జరుగుతోంది అనేది కూడా గమనిస్తూ ఉండండి.
పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. అనుభూతి చెందండి. మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు కాంతి మెడిటేషన్ ప్రారంభిద్దాం. నేను ఏ విధంగా అయితే చెప్తూ ఉంటానో ఆ విధంగా మీరు ఊహించుకుంటూ ఉండండి మాస్టర్స్. ఒక వైలెట్ కలర్ కాంతి అనగా వంకాయ రంగు ఒక బంతి ఆకారంలో మీ బ్రహ్మరంధ్రం పైన ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ కాంతి ఇప్పుడు మీ శరీరంలోకి నెమ్మదిగా అంటే బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వస్తున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీ తల భాగం అనగా వెంట్రుకలు, తల లోపల ఉన్న భాగాలు మొత్తం ఆ వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా నుదుటి భాగానికి వద్దాము. ఆ వైలెట్ కలర్ కాంతి మీ నుదుటి భాగాన్ని నింపుతోంది. మీ నుదుటి భాగం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ఎడమ కంటి భాగానికి వద్దాము. ఎడమ కనుబొమ్మ, ఎడమ కన్ను మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. కుడి కన్ను భాగానికి వద్దాము. కుడి కనుబొమ్మ, కుడి కన్ను మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. మాస్టర్స్, పూర్తి ఎరుకతో ఉండండి. నేను ఏ భాగమైతే చెప్తున్నానో ఆ భాగం దగ్గరే మీ ఫోకస్ ఉండాలి. ఆ భాగం మొత్తాన్ని కాంతితో నింపుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఈ కాంతిగా మారిపోయే సమయంలో మీకు ఏ భాగంలో అయితే నొప్పిగా ఉంటుందో ఆ భాగంలో మీకు హీలింగ్ జరుగుతోంది. ఎంతో సహనంతో ఉండండి మాస్టర్స్. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు
కళ్ళు మాత్రం తెరవకండి. ఇప్పుడు ఎడమ చెంప భాగానికి వద్దాము. ఎడమ చెంప భాగం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. ఇప్పుడు కుడి చెంప భాగానికి వద్దాము. కుడి చెంప భాగం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. ముక్కు భాగానికి వద్దాము. ముక్కు భాగం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. పెదాల దగ్గరికి వద్దాము. పైన పెదవి, క్రింద పెదవి, గడ్డము మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. నెమ్మదిగా ఎడమ చెవి భాగానికి వద్దాము. ఎడమ చెవి మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. కుడి చెవి భాగానికి వద్దాము. కుడి చెవి మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీ ముఖ భాగమంతా కాంతివంతంగా మారిపోయింది. నెమ్మదిగా కంఠం దగ్గరికి వద్దాము. నెక్ భాగమంతా వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. నెమ్మదిగా ఎడమ భుజ భాగానికి వద్దాము. ఎడమ భుజ భాగము మొత్తము కాంతిగా మారిపోయింది. కుడి భుజ భాగము దగ్గరకు వద్దాము. కుడి భుజ భాగము మొత్తము కాంతిగా మారిపోయింది. నెమ్మదిగా ఛాతీ భాగానికి వద్దాము. చెస్ట్ మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. ఊహించుకోండి మాస్టర్స్, ఏ భాగాన్ని అయితే మనం కాంతిగా మారుస్తున్నామో ఆ భాగానికి సంబంధించిన
శరీరం లోపల ఉన్న భాగాలు కూడా కాంతిగా మారిపోతున్నాయి. ఆ వైలెట్ కలర్ కాంతి మీ శరీరంలో ప్రతి అణువును నింపుకుంటూ వెళ్తున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా పొట్ట భాగానికి వద్దాము. పొట్ట భాగము మొత్తము కాంతిగా మారిపోయింది. పొత్తి కడుపు దగ్గరికి వద్దాము. పొత్తి కడుపు మొత్తం కాంతిగా మారిపోయింది. ఇప్పుడు ఎడమ చేయి భాగానికి వస్తున్నాం. ఎడమ చేయి మోచేయి, ఎడమ చేతి వేళ్ళు, ఎడమ చేతి గోళ్ళు కాంతిగా మారిపోతున్నట్లు ఊహించుకోండి. కుడి చేతి భాగానికి వద్దాము. కుడి చేయి మోచేయి, కుడి చేతి వేళ్ళు, కుడి చేతి గోళ్ళు పూర్తిగా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. మాస్టర్స్, ఇప్పుడు వీపు భాగానికి వద్దాము. వీపు భాగం పైనుండి కింద వరకు వెన్నుపూస మొత్తం కాంతివంతంగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు పొత్తి కడుపు కింద భాగము మొత్తం కాంతివంతంగా మారినట్లు ఊహించుకోండి. ఎడమ కాలి దగ్గరికి వద్దాము. ఎడమ కాలు పైన తొడల భాగము, ఎడమ కాలి మోకాలి భాగము, పిక్కల భాగము, ఎడమ పాదము, ఎడమ కాలి వేళ్ళు, గోర్లు మొత్తం కాంతివంతంగా మారినట్లు ఊహించుకోండి.
ఇప్పుడు కుడి కాలి తొడల భాగము, మోకాలి భాగము, కుడి కాలు పిక్కల భాగము, కుడి పాదము, కుడి కాలి వేళ్ళు, గోర్లు పూర్తిగా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీ శరీరమంతా అంటే బ్రహ్మరంధ్రం నుండి కాలి గోటి వరకు వైలెట్ కలర్ కాంతిగా మెరిసిపోతూ ఉంది. చూడండి, మీ శరీరం పైనుండి కింద వరకు మీరు కాంతిగా మారిపోయారు. అనుభూతి చెందండి. ఇప్పుడు తల పై భాగము నుండి కింది కాలి గోటి వరకు ఒక గోల్డెన్ కలర్ రింగ్ ఆకారంలో పైనుండి కిందకి, అదే రింగ్ కింద నుండి పైకి వెళ్తుంది. ఒక తరంగంలా. అలా ఒక 11 టైమ్స్ ఆ గోల్డెన్ కలర్ రింగ్ పైకి కిందకి వెళ్తోంది, వస్తోంది. అలా ఊహించుకోండి. కాంతి తరంగాలు, గోల్డెన్ కలర్ కాంతి తరంగాలు కింద నుండి పైకి, పైనుండి కిందకి వస్తున్నట్లు ఊహించుకోండి మాస్టర్స్.
ఇప్పుడు మీ శరీరంలో నుండి వెలువడుతున్న ఆ వైలెట్ కలర్ కాంతి మీరు కూర్చున్న గది మొత్తం ఆ వైలెట్ కలర్ కాంతితో నింపుతున్నట్లు ఊహించుకోండి. అంటే మీ శరీరం మొత్తం కాంతిగా మారిపోయింది. ఆ కాంతిని మనం పునః ప్రసారం చేస్తున్నాం. మీరు కూర్చున్న గది మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. అలాగే మీ బెడ్రూమ్, హాల్, కిచెన్, బాల్కనీ, బాత్రూమ్స్, మీ ఇల్లు మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోతున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ ఇంటి ఆవరణ మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఉంటున్న కాలనీ మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ ఏరియా అంతా స్ప్రెడ్ చేయండి కాంతిని. అలాగే మీ ఇంట్లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వాళ్ళు కూడా వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీరుంటున్న స్టేట్ మిగతా స్టేట్స్ అన్నీ కూడా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. మీరు ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో ఆ స్టేట్ మిగతా స్టేట్స్ అన్నీ కూడా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు ఇండియా అంతా
భారతదేశం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి మాస్టర్స్. అక్కడ నుండి ఈ భూమి అంతా వైలెట్ కలర్ కాంతిగా వెలిగిపోతున్నట్లుగా ఊహించుకోండి. అలాగే అన్ని గ్రహాలు వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు పూర్తి కాంతివంతంగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఈ బ్రహ్మాండమంతా కాంతివంతంగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒక ఉనికిగా ఉన్నారు లేరు అనే స్థితిలో ఉంటున్నట్లు ఊహించుకోండి. అంతటా మీరే అంతా అయి ఉన్నారు మాస్టర్స్. ఆ స్థితిలో మీ యొక్క శరీరాన్ని అనుభూతి చెందండి. అలాగే మీ భౌతిక జీవితంలో ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ పరిస్థితికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రస్తుత మీ యొక్క భౌతిక జీవితంలో మిమ్మల్ని ఏ పరిస్థితి అయితే ఇబ్బంది పెడుతుందో ఆ పరిస్థితికి ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఊహించుకోండి ఆ పరిస్థితిని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారందరికీ కూడా ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మీ మిత్రులకు మీ శత్రువులకు కూడా ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి.
మీ ఆరోగ్య పరిస్థితులకు కూడా ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులకి, మానసిక సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి అన్నిటికీ ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. బ్రహ్మాండమంతా ఆవహించి ఉన్న మీరు ఒక ఉనికి స్థితిలో ఉన్నారు. ఉన్నారు లేరు అనే స్థితిలో మీరున్నారు. అనుభూతి చెందండి. ఆ స్థితిలోనే 2 నిమిషాలు ఉండండి మాస్టర్స్. మీ యొక్క ఫీలింగ్ని గమనించండి. ఆ స్థితిలో గమనిస్తూ ఉండండి 2 నిమిషాలు. నెమ్మదిగా ఆ స్థితి నుండి వెనక్కి వద్దాం మాస్టర్స్. అంటే ఆ ఉనికి స్థితి, ఆ బ్రహ్మాండం నుండి తిరిగి లోకాల దగ్గరికి వద్దాం. అక్కడ నుండి గ్రహాల దగ్గరికి వద్దాం. భూమి దగ్గరికి వస్తున్నట్లుగా ఊహించుకోండి. నెమ్మదిగా భూమి నుండి స్టేట్స్కి, మీరుంటున్నటువంటి ఆ స్టేట్కి నెమ్మదిగా వెనక్కి వస్తున్నాం మాస్టర్స్. మీరు ఉంటున్న ఆ ఏరియాకి వచ్చేసాము.
మీ ఇంటి ఆవరణకి చేరుకున్నాము. మీ ఇంటి లోపలికి వచ్చేసాము. మీరు కూర్చున్నటువంటి గదిలోకి వచ్చాము. మీ శరీరం లోపలికి నెమ్మదిగా వచ్చేసాము. సహజ స్థితిలో మీరు కూర్చున్న మీ శరీరాన్ని ఒకసారి గమనించండి. పైనుంచి కింది వరకు ఆ ఫీలింగ్లో ఉండండి. ఎంతో పులకరింత, తల బ్రహ్మరంధ్రం నుండి కాలి గోటి వరకు ఒక జివ్వుం అనేటటువంటి ఒక కరెంటు ప్రవహిస్తుంది. గమనించండి. ఆ స్థితిలోనే ఉండండి మాస్టర్స్. ఒక 30 సెకండ్స్ ఆ స్థితిలోనే ఉండండి. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. లాస్ట్ 10 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 అరచేతులను తొలగించి మీ కళ్ళ ముందు ఉంచుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్. కాంతి ధ్యానము చాలా అద్భుతంగా మనం చేసాం. ఈ ధ్యానాన్ని మీరు రెగ్యులర్గా ఒక 11 డేస్ కానీ 21 డేస్ కానీ చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని, మిమ్మల్ని మీరు ఏ విధంగా హీల్ చేసుకోవాలి అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ సెషన్ మాస్టర్స్. ఇది మీకు చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది కంటిన్యూషన్గా చేస్తే. ఓకే అండి. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి లైట్ వర్కర్స్ టీవీకి, అలాగే ఈ క్లాస్కు ఇచ్చేసినటువంటి క్వానియన్ మాస్టర్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇక్కడికి ఈ క్లాస్కి ఇచ్చేసిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరలా రేపటి క్లాస్లో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మెడిటేషన్ మ్యామ్. అలాగే అనారోగ్యం అంటే ఏమి, ఎలా హీల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కనెక్ట్ అవుతూ ఆ కారణాలు ఎలా తెలుసుకోవాలి, ఈరోజు క్వానియన్ మాస్టర్ ద్వారా మరి అద్భుతమైన జ్ఞానాన్ని మరి లైట్ వర్కర్స్ అందరితో షేర్ చేశారు. అండ్ మెడిటేషన్ నిజంగా చాలా వండర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, రేపు మ్యామ్ 3 o'clock కలుసుకున్నాము. అండ్ ఈ వీడియోని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, మరింత మందికి అందజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.